అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, వాక్యమైన దేవ, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 34వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 34వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చూసారా, ఇక్కడ యాకోబుకి ఒక కుమార్తె పుట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఆదికాండం 30:21లో ఆ విషయాన్ని మనం గమనించగలం. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దేనా అని పేరు పెట్టెను. ఎవరండి? లేయాకి దేనా. 6 కుమారుల తర్వాత కుమార్తె పుట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. ఆమె ఏం చేస్తుందంటే ఆ దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళినదంటే అలా చూడాలని, వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండాలనే ఉద్దేశంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో, ఆ దేశము నేలిన హివ్వీయుడైన ఆమోరు కుమారుడు షేకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచింది. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, అబ్రహాము కానానుకు రాకముందే ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల్లో ఎవరున్నారంటే అండి, హివ్వీయులు అనేవారు, హివ్వీయువారు అనేవారు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. షేకెములోనే కాక వీరు ఇంకెక్కడ ఉన్నారంటే గిబియోన్లో ఉన్నారని, హెర్మోను పర్వతం దగ్గర కూడా వీళ్ళు నివసించారని మనము యెహోషువ గ్రంథంలో మనము చూస్తాం. 3వ వచనంలో, అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరును అడిగాను. చూడండి, ఇక్కడ ఆమోరు కుమారుడైన షేకెము ఆ చిన్నదాన్ని దీనాన్ని ప్రేమించి మరి ఆమోరు కుమారుడు ఆమోరుని అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ చిన్నదాన్ని నాకు ఇచ్చి పెండ్లి చేయమని తన తండ్రితో చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారుని పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. షేకెము తండ్రి యొక్క ఆమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. 7వ వచనం, యాకోబు కుమారుల సంగతి అని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషుల సంతాప పొందిరి, వారికి మిగులు కోపం వచ్చెను. అప్పుడు ఆమోరు వారితో, షేకెమను నా కుమారుని మనసు నీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, అందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షేకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనానో అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. 13వ వచనం, అయితే తన సహోదరి అయిన దీనాను అతను చెరిపినందున యాకోబు కుమారులు షేకెముతోనూ అతని తండ్రి అయిన ఆమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే దీనా మీద షేకెము మనసు ఉన్నట్లుగా, షేకెము నాకు ఇచ్చి, షేకెము దీనాన్ని నాకు ఇచ్చి పెండ్లు చేయండి అని తన తండ్రితో చెప్పినట్లుగా చూస్తున్నాం. తన తండ్రి యాకోబు యొద్దకు వచ్చి ఆ విషయాన్ని అంతటిని మాట్లాడినప్పుడు, మీ కుమార్తె మీదే నా కుమారుని మనసు ఉంది, నీ కుమార్తెని పెండ్లికి ఇమ్మని, ఓలు ఎంతైనా సరే, కట్నం ఎంతైనా అడగండి, ఇస్తామని చెప్పినట్లుగా ఇక్కడ ఆమోరు కనబడుతున్నాడు. అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే, తన కుమారులు పొలంలో ఉన్నారు, వారు వచ్చే వరకు కూడా మౌనంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. వారు వచ్చిన తర్వాత వారితో ఈ విషయాన్ని చెప్పినప్పుడు వారు ఎంతో కోపంతో రగిలిపోయినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. వారు ఏమయ్యారంటే కోపంతో ఉన్నారట. తన చెల్లికి జరిగిన అవమానాన్ని వారు చూసి మరి వారికి మిగుల కోపం వచ్చాను. ఆ మనుషులు సంతాపం అంది మిగుల కోపం వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ యొక్క ప్రాంతం వారు తన సహోదరి ఏడలు జరిగించిన కార్యానికి వారు చాలా వేదన చెందినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు వారిలో కోపం కూడా రగులు కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని అంతటినీ కూడా చెప్పినప్పుడు వారు కపటముతో ఏం చేశారంటే అండి, షేకెముతోనూ అతని తండ్రి అయిన ఆమోరుతో కపటముగా ఉత్తరం ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కపటంగా ప్రవర్తించటంలో వీరి యొక్క స్వభావం మనకు కనబడుతుంది.
తండ్రి ప్రవర్తనను గురించి వారు చూసి ఉండవచ్చు, లేదా తండ్రి నుంచే ఆ విషయాన్ని, ఆ కపట బుద్ధిని నేర్చుకున్నారు అని కూడా మనము అనుకొనవచ్చు. అది అవునో కాదో మనకు తెలియదు కానీ తండ్రి నుంచి పిల్లలకి రావటం అనేది సహజంగా మనం అనుకునే విషయం. కానీ మనం మన పిల్లలకు సరైన మాదిరి చూపించకపోతే వారు గొప్ప కీడులో పడిపోతారని ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూడవచ్చు. దీనా యొక్క మరి యాకోబు యొక్క కుమారులు చేసిన పనిని బట్టి మనం ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మానవ హృదయంలోని కపటం వల్ల మోసకరమైన ప్రవర్తన వస్తుందని, అంతేకాదు ఎవరికైనా సరే త్వరగా ఈ యొక్క మోసకరమైన మరి కపటము అనేది వంటబడుతుందని మనం నేర్చుకొనవచ్చును. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఇర్మియా 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. అయితే 14వ వచనంలో, మేము ఈ కార్యం చేయలేము, సున్నతి చేయించుకొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానకరమగును. చూడండి, ఇక్కడ అబ్రహాముతో నిబంధన దేవుడు చేసినట్లుగా మనం చూసాము. ఆ నిబంధనను వీరు ఇక్కడ అడ్డు పెట్టుకున్నట్లుగా కనబడుతూ ఉంది. ఆదికాండము 17లో మనం ఆ విషయాన్ని చూస్తాం. 11వ వచనంలో, మీరు మీ గోప్యంగా చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఇది దేవుని వాక్యం సెలవిస్తున్న మాటగా మనం చూడవచ్చు. ఆ నిబంధనను వారు అడ్డుగా పెట్టుకున్నట్లు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 17వ వచనంలో చూద్దాం. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లలను తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలు ఆమోరు కుమారుడైన షేకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారిలో గనుడు. 20వ వచనం, ఆమోరును అతని కుమారుడైన షేకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే సున్నతిని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు ఏమంటున్నారంటే, మీ ఊరి ప్రతి పురుషుడు కూడా ఏం చేయాలంటే సున్నతి పొందాలి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ పక్షాన మా కుమార్తెను మా పిల్లలను మీకు ఇచ్చి మీ పిల్లలు మేము పుచ్చుకుంటాము అని వారితో మాట్లాడినట్లుగా, అప్పుడు మేము ఏకజనం అవుతామని మాట్లాడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. వారి మాటలు ఎవరికి ఇష్టమైందంటండి? ఆమోరు కుమారుడికి కూడా ఇష్టమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అందును బట్టి ఏం చేస్తున్నారంటే, వారి మాటలు విని వారు చెప్పినట్లుగా చేయటానికి ఆ ప్రజలు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుని బట్టి అంటే, ఒక వ్యక్తిని అతని కుమారుని మాటలు నమ్మారంటే వారు ఎవరు అంటే, ఆ ఊరికి ఆ నగరానికి వారు ఎవరంటే ప్రధానులు, పెద్దలు, నాయకులు. కాబట్టి వీరంతా కూడా సమావేశమై చర్చించుకొని ఆ పరిష్కారానికి ఒప్పుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 21, 22 వచనాల్లో, ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీయుడి, ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెండ్లు చేసుకొని మన పిల్లలను వారికి ఇద్దాము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించదరనగా హామోరును అతని కుమారుడగు షేకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికీ తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. చూడండి, వారు మాట్లాడిన మాటలు వారు చర్చించుకుని నాయకులు, పెద్దలు ఒక పరిష్కారానికి వచ్చి ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ ఒప్పుకోవటంలో కూడా ఒక మనసు ఉన్నట్లుగా వారు చూస్తున్నారు. ఎందుకంటే వారి పశువులు మనవి అవుతాయి, వారి ఆస్తులు మనవి అవుతాయి, మనం ఏమవుతాం, ఏకమవుతాం అని వారు చెప్పుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం.
సున్నతి కాకపోతే ఒక ఒప్పందం సున్నతి చేసుకోవాలి, ఈ ద్వారం గుండా వెళ్ళే ప్రతి పురుషుడు సున్నతి చేసుకోవాలని చెప్పి వారు ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే ఆ ద్వారం గుండా వచ్చిన వారందరికీ కూడా సున్నతి చేసినట్లుగా చూస్తున్నాం. వారి సున్నతి చేయించుకుని బాధపడుతున్న మూడవ రోజు ఆ సమయంలో యాకోబు కుమారులలో ఇద్దరు లేవి సిమియోను లేచి కత్తులు పట్టుకొని ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఆది కాండము 49లో వారు అక్కడ చంపిన ఆ విషయాన్ని బట్టి వారు ఏమయ్యారో 49 అధ్యాయంలో రాయబట్ట మనం చూస్తాం. సిమియోను లేవి అనువారు 49:5. సిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగ్గొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది అని అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెను. చూసారా, వారు చేసిన పనులను బట్టి వారిని ఎలాంటి పనిష్మెంట్ వచ్చిందో అక్కడ మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 26వ వచనంలో వారు ఆమోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. చూసారా, ఇక్కడ ఆమోరును చంపటము, ఆమోరును కుమారుని చంపటము, తర్వాత ఆ దీనాను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. 27వ వచనంలో తన సహోదరుని చేర్పినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకున్నారు. అంతేకాదండి, వారు గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకునిరి. వారు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో మనం ఇక్కడ చూడవచ్చు. 30వ వచనంలో అప్పుడు యాకోబు సిమియోను లేవీని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసితిరి. ఎంత బాధపడుతున్నాడో చూడండి యాకోబు. హత్య అనేది చాలా భయంకరమైనదిగా మనం చూస్తున్నాం. కోపము మనసులో నిలబడిపోయి ఉంటే దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే హత్య. మనం చూసినట్లయితే కయ్యోను ఏబేలును చూసినప్పుడు కయ్యోను కోపపడి ఏం చేశాడండి, ఏబేలును చంపేసినట్లుగా చూస్తున్నాం. అది మొదట హత్యగా చూసాము. అక్కడ ప్రారంభమైన హత్యలు ఆ కోపం వలన జరుగుతూనే ఉన్నట్లుగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇంకా దానివల్ల ఏమైపోయిందంటే యాకోబుని అసహ్యంగా చేసిద్రి అని యాకోబు తన కుమారుని బట్టి దుఃఖిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. 31వ వచనం, అందుకు వారు ఏసు ఎడలు జరిగించినట్లు మా సహోదరి ఎడలు జరిగింపవచ్చునా అన్నది. అంత బాధపడుతూ యాకోబు వేదన పడుతుంటే వీరేమంటున్నారంటే వేశ్య ఎడలు జరిగించినట్లు నా సహోదరి ఎడల వారు జరిపించవచ్చునా అని వారు సమర్థించుకుంటున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 1 నుంచి 19 వచనాలు చూస్తే దీనా షేకెము చేత అపవిత్రం చేయబడినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, అందులో ముఖ్యంగా బాలికలు, అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో దీనాను బట్టి మనం నేర్చుకోవాలి. ఈ అమ్మాయి దీనా తన తల్లిదండ్రుల దగ్గర ఉండటం మాని, తన సహోదరుల దగ్గర ఉండటం మానేసి ఆ దేశపు స్త్రీలతో కలిసి తిరగాలనుకుంది. అందువల్ల కలిగిన నష్టము దీనాన్ని బట్టి మనము చూస్తున్నాం. కాబట్టి మన బిడ్డలను మనం జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉండాలి. ప్రమాదం పరిచే వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం కనుక మన బిడ్డలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. దీనా వంటి ప్రవర్తన కలిగిన పిల్లలు మన పిల్లల్లో కూడా ఉండవచ్చు. కాబట్టి వారిని గమనించాలి. వారి వల్ల సిగ్గు వారికి కలుగుతుంది, కుటుంబానికి అవమానం కలుగుతుంది. కనుక ఆడపిల్లలను ఇతరులతో స్నేహం చేయడానికి ఎంత మాత్రము ఒప్పుకోకూడదని ఇక్కడ మనము చూడవచ్చు. ఇంకా 20 నుంచి 31 వచనాల్లో చూస్తే షేకెము సిమియోను మరియు లేవి చేత చంపబడటం ఇక్కడ మనం చూస్తాం. అంటే షేకెము అనే ప్రదేశంలో కొందరు వ్యక్తులు మత సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్లుగా నటించారు. కానీ వారు తమ నాయకుడిని సంతోషపెట్టడానికి మరియు ధనవంతులు కావటానికి వారు ఆశపడినట్లుగా
మనము వాక్య భాగంలో చూసాం. విశ్వాసములో నిజాయితీగా లేనప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు అని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూడవచ్చు. మీ మతాన్ని నిజంగా మీరు అనుసరించే దానిని ఎంత విశ్వాసంతో అనుసరిస్తున్నారో మీ ప్రవర్తన బట్టి చూడవచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా తప్పు చేసినట్లుగా చూస్తున్నారు. సిమ్యోను, లేవి తప్పు చేసిన వారుగా కనబడుతున్నారు. చెడు పనులు చేయటానికి వారు దేనిని సాకుగా చూపెట్టారంటే సున్నతిని సాకుగా చూపెట్టారు. అంతేకాదండి, మనం తప్పు చేయడానికి ఇతరుల చెడు ఎంపికలను సాకుగా ఉపయోగించలేమని మనం చూడవచ్చు. ఇది చాలా మరి చెడ్డ పని అని మనము చూడవచ్చు. ఈ దారి సరైన దారి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఆహ్లాదకరమైన లేదా ఉత్తేజకరమైనవి అనిపించే వాటి ద్వారా మోసపోకుండా మరి జాగ్రత్త పడాలి అని మనము నేర్చుకోవాలి. వాస్తవానికి హానికరం ఎవరైనా తాను చేయకూడనిది పనిని మరొకరు చేయాలని ప్రయత్నించినప్పుడు అది ఆ వ్యక్తి నిజంగా ఆ వ్యక్తికి కోపం తెప్పిస్తుందని గమనించాలి. ఆ కోపం వారిని పగ తీర్చుకోమనిపిస్తుందని, ప్రతీకారం తీర్చుకోవటానికి చెడు పనులు చేస్తారని, కొన్నిసార్లు ఇది ఎవరినైనా గాయపరచటానికి లేదా చంపడానికి కూడా దారితీస్తుందని మనం గమనించాలి. వ్యక్తులు ఒకరితో ఒకరు చెడు పనులు చేసినప్పుడు అది చాలా ప్రమాదకరమైనదిగా మారుతుందని దేనాను బట్టి, లేయి, సిమియోనును బట్టి మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. మరి ఆమోరు కుమారుడైన షేకెము లాభాన్ని ఆపేక్షించిన వారిగా మరి ఆ ఊరి ప్రజలు వారి మాటను లక్ష్యపరచడంలో గల కారణం ఆస్తిపరులు అవ్వాలనే ఉద్దేశం వారిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము మన పిల్లలను జాగ్రత్త పరుచుకుంటూ సమాజంలో, సంఘములో మనం జాగ్రత్త పడాలని దీనాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. దేవుని నామానికి అవమానకరంగా మనం జీవించకూడదు. దేవుని నామానికి మనము మరి ఎట్లా ఉండాలంటే దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, మీ వందనాలు నాయన. దీనా ద్వారా మాతో మాట్లాడారు నాయన. మా బిడ్డలను ఏ రీతిగా పెంచాలో మాకు నేర్పించండి దేవా. మేము నాయన ఇతరులతో కలిసిపోకుండా మీ సహాయం అనుగ్రహించండి. మీ వాక్యానుసారంగా జీవించే జీవితం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.